బీజేపీ వాళ్ళు కేటీఆర్ అందరూ ఒక తానుకు చెందినటువంటి గుడ్డలు. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నా, ఇక్కడి నుంచి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, ఇక్కడి నుంచి ఎవరు ఇటువంటి ప్రచారం చేస్తుర్రు, ఈ ప్రచారం చేసేటోళ్ళే ఈ ప్రైవేట్ కంప్లైంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ అనేది అథెంటిసిటీ లేదు. ఫస్ట్ నేను చెప్పిందే రూల్ అది. ఒక ప్రైవేట్ కంప్లైంట్కి మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ అయితే ఆమె రిప్లై ఇచ్చిర్రు. దాన్ని ఫామ్ 26లా కేసు కింద పరిగణ తీసుకోవాల్సిన అవసరం లేదని బిఎన్ఎస్ఎస్ యాక్ట్లోనే ఉంది. ఈరోజు దాని మీదనే మా అధిష్టానము ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కలిసి చెప్పబోతుంది. ఇక్కడ లీకులు, ఇక్కడ కావాలని మా మధ్యనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి సునకానందం పొందుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకే కాకుండా అక్కడెవరో బీజేపీ నాయకుడికి ఆ లైన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కూడా చెప్తున్నా నేను అదే. ఇప్పుడు 8 మంది ఎంపీలను అవయదానం చేసి గెలిపించుడే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసేటువంటి ప్రయత్నం 2 పార్టీలు కలిసే చేస్తున్నాయి. ఎన్నోసార్లు ఈ వేదిక మీద చెప్పినా అదే జరుగుతుంది.